హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో ఐటీ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది వీలైనంత తొందరలో ఓపెన్ అవుతుందనమాట. సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మంత్ అంటే 10/6/2024 కల్లా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం, ఇచ్చిన ట్రేడ్స్ ప్రకారం ఎక్కడ ఏ ఐటీఐలో ఏ ట్రేడ్ మీకొచ్చిందన్నది వీలైనంత తొందరలో మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఏ ఐటీఐ అయితే వచ్చిందో ఆ ఐటీఐ దగ్గరికి మీరెళ్లి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకొని మీరక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ సీట్ నచ్చలేనట్లయితే మీరక్కడికెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ సెకండ్ కౌన్సెలింగ్‌లో మీరు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందనమాట. అలాగ దాదాపుగా ఒక 4, 5 కౌన్సెలింగ్‌ల వరకు జరుగుతాయి. కానీ ఫస్ట్, సెకండ్ కౌన్సెలింగ్‌లో మాక్సిమం మంచి సీట్లన్నీ కూడా ఫిలప్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నోటిఫికేషన్ గనక చూసుకున్నట్లయితే మనకి గవర్నమెంట్ ఐటీఐలో గానీ, ప్రైవేట్ ఐటీఐలో గానీ జాయిన్ అవ్వటానికి ఒక్క అప్లికేషన్ అయితే సరిపోతుంది. డైరెక్ట్ మనం తెలంగాణ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. నేను డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ టు క్లిక్ హియర్ టు అప్లై ఉంది కదా! ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందనమాట. సో ఫ్రెండ్స్ దీనికి 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు, 8థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు మీరు ఎంచుకున్న ట్రేడ్స్‌ని బట్టి క్వాలిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. ఇక ఏజ్ వచ్చేసరికి 14 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్వరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకునేది ఏమీ లేదనమాట. నో అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. కాబట్టి మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా 14 సంవత్సరాలు నిండున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 10థ్ క్లాస్ కంప్లీట్ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా, డిగ్రీ కంప్లీట్ చేసినా, బీటెక్ కంప్లీట్ చేసినా, ఏది కంప్లీట్ చేసినా సరే మీరు ఐటీఐ చేసుకోవాలంటే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలనమాట. సో ఫ్రెండ్స్ ఇక ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీకు కావాల్సిన ట్రేడ్, కావాల్సిన ఐటీఐలో సెలెక్ట్ చేసుకొని దాదాపుగా ₹100 అప్లికేషన్ వెరిఫికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది పేమెంట్ గేట్‌వే ద్వారా. సో ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు జెరాక్స్ గనక పెట్టినారంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ డాక్యుమెంట్స్ అడిగారో ఆ డాక్యుమెంట్స్ అనమాట. సో ఫ్రెండ్స్ మనకి సీట్స్ అలాట్ చేసిన తర్వాత మనకి ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్‌కి వస్తుంది. మనం అక్కడ కన్సర్న్ ఐటీఐకి వెళ్ళి మనం అక్కడ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందనమాట. సో ఫ్రెండ్స్ ఒక సింగిల్ అప్లికేషన్ అనేది సరిపోతుంది. ఏ గవర్నమెంట్ ఐటీఐ గాని, ప్రైవేట్ ఐటీఐ గాని అప్లై చేయడానికి. కానీ ఫిజికల్‌గా మాత్రం అప్లై చేయడానికి ఏమీ లేదు. అంతా ఆన్‌లైన్ ప్రొసీజర్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత మొబైల్ నెంబర్ గానీ, మెయిల్ ఐడీ గానీ, ఆధార్ గానీ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఈ కాలమ్స్ అనేవి ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలి. ఓకే. మీరు అప్లై చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా మార్చకూడదనమాట. అంటే మనకి ఎప్పుడు కంప్లీట్ అయిపోయే వరకు. ఐటీఐలో కోర్స్ సీట్ అనేది అలాటెడ్ అయ్యేంత వరకు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఇక మనకి బాన్‌ఫిడ్ సర్టిఫికేట్ గానీ, స్టడీ గానీ, నేటివిటీ గానీ, లోకల్ గానీ, ఇన్‌కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి అయితే దివ్యాంగ్ సర్టిఫికేట్ గానీ, కమ్యూనిటీ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఇష్యూ చేసినవై ఉండాలి. ఒకవేళ అలా ఇష్యూ చేసినవి లేనట్లయితే మిమ్మల్ని నాన్ లోకల్ కింద వీళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇక మనకు షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 16/5/2024 నుంచి 10/6/2024 వరకు ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. నేను ఇప్పుడు కూడా ట్రై చేశాను ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి. కానీ అది ఇంకా ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఉంది తప్ప అవ్వటం లేదనమాట. కాబట్టి వీలైనంత తొందరలో ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మన ఛానల్ ద్వారా ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.